హాయ్. హలో అండి. సంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర కోసమైతే మేము వెళ్ళామండి. చూసారా ఎంతమంది అమ్మవారి దర్శనం కోసమని ఎదురు చూస్తున్నారో. ఇది మక్కువ మండలం శంబర గ్రామంలో ఉందండి. ఈ పక్కనే మనకి గోముఖి నది కూడా ఉందన్నమాట. ఈ నదీ ప్రాంతంలో ఒకప్పుడు బాగా దండకారణ్యంలో ఉండేదంట ఈ శంబర అనే గ్రామము. ఈ గ్రామాన్ని శంభాసురుడు అనే ఒక రాక్షసుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడట. గ్రామంలో ఉన్న ప్రజలందరినీ చాలా బాధ పెడుతూ ఉండేవాడంట. అక్కడి ఉన్న మునులు, తర్వాత ఈ ప్రజలు అందరూ కలిసి పార్వతీదేవి అమ్మవారిని వేడుకున్నారంట. వారి బారి నుండి, ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడమని. అప్పుడు స్వయంగా మన పార్వతీదేవి అమ్మవారే, ఆ శక్తి స్వరూపిణి, ఆ తల్లి ఈ పోలమాంబ రూపంలో ఇక్కడ కొండ దొరలు ఉంటారు కదండీ! వారి కడుపున ఒక ఆడపిల్లగా జన్మించి ఆ రాక్షసుడిని వధించి అందరికీ సుఖశాంతుల్ని ఇచ్చిందనమాట. ఇప్పటికీ కూడా అందుకనే సంక్రాంతి నుంచి సంక్రాంతి తర్వాత 3 మంగళవారాలు కూడా ఈ అమ్మవారి జాతర చేస్తారనమాట. అంటే సంక్రాంతి సమయంలో ఆడపిల్లలందరూ అమ్మగారింటికి వచ్చినట్టుగా మన ఇంటికి కూడా తల్లి వస్తుందనమాట. కాబట్టి ఎంతో, ఎంతో, ఎంతో వైభవంగా ఈ జాతరని ఇక్కడ నిర్వహిస్తారు. ఆ తల్లి స్వయంగా దిగి వచ్చి మనందరి సుఖశాంతుల కోసం పోరాటం చేసి ఇప్పటికీ కూడా మనందరి కోరికలను నెరవేర్చే శంబరశ్రీ పోలమాంబ అమ్మవారి దర్శనం చేసుకోవడం నిజంగా నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. మీరు కూడా ఈ దర్శనాన్ని చేసుకున్నట్లయితే నాకు కమెంట్ చేయండి. చూసారా, ఇక్కడ సిరిమానోత్సవం కూడా జరుగుతోంది. ఈ సిరిమానోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి స్వరూపంగానే చేస్తారనమాట. సిరిమానుకు కూడా చీరలు, తర్వాత పళ్ళు అన్నింటితో చాలా మొక్కులను తీర్చుకుంటారనమాట. సో, మా యాత్ర అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా మా అదృష్టం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.